రిజర్వేషన్ల కోసం పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వర్ మరణంపై బీసీ జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన ముమ్మాటికి కాంగ్రెస్, బీజేపీ కల్పించిన ప్రేరేపిత హత్యేనని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. డిసెంబర్ 5వ తేదీతో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన సాయి ఈశ్వర్ మరణం బీసీ సామాజిక హక్కుల కోసం సాగుతున్న ఉద్యమానికి పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కూడళ్లలో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సాయి ఈశ్వర్ మృతి పట్ల ఆగ్రహం తెలియజేయడానికి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని, బీసీ సమాజం సంఘీభావం వ్యక్తం చేయాలని సూచించారు. ఇంకా ఉధృతం చేస్తున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ కూడలిలో, మండల కూడలిలో, నియోజకవర్గ కూడలిలో, పట్టణ కూడలిలో ఇవాళ సాయి ఈశ్వర్ గారి ఇవాళ ఫోటోను ఇవాళ పెట్టి నివాళులర్పించి నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలపవలసిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ తర్వాత రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ జరిగేటువంటి అంతిమ సంస్కారాలు ఏతుందో బీసీ బిడ్డలారా, చీమునెత్తురున్నటువంటి బీసీ బిడ్డలారా, సాయి ఈశ్వరు తన కుటుంబం కోసం, తమ భార్య బిడ్డల కోసం బలిదానం చేయలే. కేవలం బీసీ జాతి గురించి మాత్రమే, మన గురించి మాత్రమే, మన పిల్లల భవిష్యత్తు గురించి మాత్రమే తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు బలిచ్చింది. కాబట్టి అంతిమంగా వారికి నివాళులు అర్పించడానికి రేపు రాష్ట్ర వ్యాప్తంగా జగద్గుడి గుట్టకు తరలి రావాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునిస్తున్నా. అదేవిధంగా ఎల్లుండి రేపు కూడలి వద్ద అలా ఫోటో పెట్టి నివాళులు అర్పించి నిరసన తెలపాలి ఎక్కడికెక్కడ. ఆ తర్వాత అంతిమ సంస్కారాల్లో పాల్గొనాలి. ఎల్లుండి సాయంత్రం ప్రతి పట్టణ కేంద్రంలో, ప్రతి గ్రామ కేంద్రంలో, నియోజకవర్గ అదేవిధంగా అన్ని కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 12,736 గ్రామాలలో కూడా ఇవాళ వారికి నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలని చెప్పి బీసీ జేఏసీ నుంచి పిలుపునిస్తున్నాం. ఆ తర్వాత మళ్లీ బీసీ జేఏసీ కూర్చొని ఏ ఆశయం కోసమైతే, ఏ లక్ష్యం కోసమైతే తన అమూల్యమైనటువంటి ప్రాణాలను భార్య బిడ్డల ముఖం చూడకుండా, కుటుంబం ముఖం చూడకుండా, పేదరికం నుంచి వచ్చినటువంటి ఇవాళ సాయి ఈశ్వరు ఇవాళ బీసీ జాతి కోసం ప్రాణాలు ఇచ్చిర్రో, ఆయన ఆశయం ఏదైతుందో 42% రిజర్వేషన్ల కోసం కడదాకా పోరాడతాం. ఎవ్వరితోటి రాజీ పడలేదు. ఇవాళ ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టు ఇవాళ సాయి ఈశ్వరు హత్యకు ఇలా ఆత్మహత్య కాదు, అది ప్రభుత్వ ప్రేరేపిత హత్య. ప్రభుత్వం అంటే ఎవరు? కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి. ఇద్దరు చీకటి ఒప్పందం మూలంగా, ఇద్దరు లోపకాయ మూలంగా, వీళ్ళకున్నటువంటి రిజర్వేషన్ల వ్యతిరేక మూలంగా ఇవాళ దానివల్లనే సాయి ఈశ్వరు చనిపోయాడు. మీకు గాంధీ హాస్పిటల్ పోయినప్పుడు ఆయన కొన్ని మాట్లాడే ప్రయత్నం చేశారు. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసిండు ఢిల్లీలో, కానీ బీసీ రిజర్వేషన్ల అంశం ప్రస్తావన చేయలే.